ఫ్యామిలీ మూవీ వీడియో వచ్చింది. అందరూ వచ్చి చూడండి, లైకులు గట్టిగా కొట్టండి, కామెంట్ తప్పక పెట్టండి, షేర్లు ఎన్నో చెయ్యండి, సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేసుకోండి తమ్ముళ్ళు. ఏవండి, చంటిగాని చూసారా? మన చెంటి బాబా. నానా చెంటి, నానా చెంటి, ఈ ఒక్క ముద్ద తినమ్మా. నాకొద్దు నానా. వద్దనకూడదమ్మా. ఏది ఆను అనను. ఆ అనకపోతే ఊచోడొచ్చేస్తాడు. అవునా? ఆహా, ఎంత ప్రేమగా పెంచుతున్నారండి. చూస్తూ ఉండండి, రేపు పెద్ద ప్రయోజకుడు అవుతాడు మీ వాడు. రేపంటే కుదరదు. రేపు మా నాన్న నాకు పోలియో చుక్క వేయించడానికి తీసుకెళ్తున్నాడు. కావాలంటే 2 రోజుల తర్వాత ప్రయోజకుడిని అయిపోతాను. భలే ముద్దుగా ఉన్నాడు. ఇంకోసారి ముట్టుకుంటే ఒక గుద్దు గుద్దుతాను. ప్రయోజకుడు అంటే ఎవరు నాన్నగారు? 10 మందికి పనికొచ్చే పని చేసేవాడు బాబు. నాన్నగారు, అలాగైతే నేను మన ఇంటిని కూల్చేస్తానండి. దేనికి రా నానా? 10 మందికి పనికొచ్చే పని చేస్తే ప్రయోజకుడు అవుతాడని అంకుల్ చెప్పారు కదా. ఇల్లు కూల్చేస్తే 10 మంది పనికి వచ్చేస్తారు కదండి. అది కాదమ్మా, ప్రయోజకుడు అంటే నలుగురికి ఉపయోగపడే పని చేసేవాడు. నాన్నగారు, అలాగైతే నేను పచ్చళ్ళు కలుపుతానండి. పచ్చళ్ళు ఒకసారి కలిపామనుకోండి, ఎన్ని మాసాలైనా ఉపయోగపడుతుంది. నువ్వు, నేను, అమ్మ ముగ్గురం ఉన్నాం. అంకుల్తో కలిపితే 4, మొత్తం 4 ఉపయోగపడుతుంది. చూడు నానా, నువ్వు బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం చెయ్యాలి. అర్థమైందా? నాన్నగారు, నేను ఒకేసారి ఉద్యోగాన్ని చదువుకుంటానండి. మధ్యలో ఈ చదువుని చదువుకోవడం ఎందుకు? గొప్పోడండి బాబు మీ వాడు. రెక్కల గుర్రం ఎక్కరా అంటే రెక్కలు గట్టిగా ఉన్నాయో లేదో అని చెక్కలు కొట్టించాడంట. నాన్నగారు, నేనంటే మీకు ఎంత ఇష్టం? బోల్డ్ అంత ఇష్టం రా నానా. గోల్డ్ అంతా అంటే అటక మీద ఉండే డబ్బా అంతనా? అంతకంటే ఎక్కువరా. అంటే మన నీళ్ళ ట్యాంక్ అంతనా? అంతకంటే ఎక్కువరా. అంతకంటే ఎక్కువ అంటే మన ఊరి మర్రి చెట్టు అంతనమాట. నువ్వు ఇప్పుడు ఎంత నోరు తెరిస్తే నువ్వంటే నాకు అంత ఇష్టం ఉన్నట్టు. అవునా? అయితే ఏవండి, వాన్ని నిద్ర లేపండి. లేపడానికి ఆడేమైనా చిన్న బుద్ధి ఏంటి? వజ్జ నిండా మెక్కి పడుకున్న బండరాయిలా ఉన్నాడు. అబ్బా, లేపండి, చాలా పనులున్నాయి నాకు. అందరూ తెల్లారితే కళ్ళు తెరుస్తారు. ఈడు కప్పలా నోరు తెరిచాడేంటి? రే చెంటి, నానా చెంటి, ఈ ఒక్క ముద్ద తినమ్మా. వద్దు 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 వద్దు. పద్దువా? పద్దు ఎవరు? రే చెత్తనా కొడుకా, అబ్బా, ఎందుకండి కొట్టారు? నిద్రలో పద్దు పద్దు అని కలవరిస్తుంటే కొట్టకుండా ముద్దెట్టుకుంటారేంట్రా? పద్దువా? పద్దు ఎవరు? నేను చిట్టిని తప్పితే ఎవరిని కలవరించనే. నాన్నగారు, అది పద్దు మొద్దు కాదండి, వద్దు. చిన్నప్పుడు మీరు నాకు గోరుముద్దలు తినిపించినట్టుగా కలొచ్చింది అంతే. గోడకేసి గుద్దుతాను. గోరు ముద్దలంట. ఎల్లి గారపట్టి నా పళ్ళని సరిగ్గా తోము. కలలో మా అనుబంధం కాంక్రీట్ సిమెంట్ లా గట్టిగా ఉండింది, కళ్ళ ముందరేమో కాకిరెట్టతో చేసిన సెంట్లా ఇంత దారుణంగా ఉందేంటి? రే చంటి, ఏంటే? ఈ తడిగుడ్డ తీసుకో. నాకేం తలనొప్పి లేదే, తడిగుడ్డెందుకు? తడిగుడ్డ తలకు కాదురా, నేలకి. ఏంటి, నేలకు కూడా తలనొప్పి వస్తుందా? అది తలకి తలనొప్పికి కాదురా, ఇల్లు తుడవమని ఇస్తున్నాను.
ఏంటి నేను ఇల్లు తుడవాలా? నీ బుర్ర ఏమైనా బాదం కీరయ్యిందేంటి? చిన్నప్పుడు పలకనే తుడవలేదు, ఇప్పుడు ఇంటిని తుడవమని చెప్తున్నావా? తుడవడానికి నీళ్ళిస్తాను, నువ్వు అనవసరంగా కన్నీళ్లు కార్చి వేస్ట్ చేసుకోకు. కలలో కరుణామయిలా కనిపించావు కదే, నువ్వు కరుణామయివి కాదు, కరుణలేని అమ్మాయివి. నీ చెంటి బిడ్డ కళ్ళలో కన్నీళ్ళు రాకుండా చూసుకోవాలి కానీ ఇలా తడిగుడ్డ చేతికిచ్చి ఇల్లంతా తుడిపించకూడదు. తుడవరా, నేనెళ్ళి వంట చేసుకోవాలి. తుడుస్తానే, అదేదో కర్ర ఉంటుంది కదా, అది ఇవ్వు. నిలబడుకొని నిమిషంలో కడిగి నిగనిగలాడిస్తాను. అవేం లేవురా, మీ నాన్న అడిగితే నడుముంచి పనిచేస్తే నవనాడులు కదులుతాయి అంటాడు. నాడులు కాదే, నడుము గాడీలు తప్పిపోతుంది. నా బాధ ఏదో నేను పడతాలే, ఆ తడిగుడ్డ ఇటు ఇవ్వు. ఎప్పుడు కస్టమర్లతో కిలకిల్లాడుతూ కనిపించేది ఈ రోజు ఇలా ఇంత బోసిగా ఉందేంటి? ఏమైందండి? షాప్ ఎందుకు ఇలా ఖాళీగా ఉంది? ఎప్పుడు కస్టమర్లతో సందు లేకుండా కిక్కిరిసిపోయి ఉండేది, ఇప్పుడేంటి కరోనా పేషెంట్లా ఇలా కుప్పకూలిపోయింది? మీకు తెలియందేముంది గురువు గారు, అంతా మాసం. మోసమా? ఎవరో గట్టిగా మోసం చేసి గట్టిగా లాగిచేసినట్టున్నారు. మీరేం బాధపడకండి, మోసం చేసిన వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. మీరేంటి ఇలా వచ్చారు? ఇప్పుడు నేను ఊరికే వచ్చానంటే ఫీల్ అవుతాడేమో, పైగా మోసపోయానన్నాడు పాపం. బోనీ చేస్తే కనీసం అతని భారమన్నా తగ్గుతుంది. ఏం లేదండి, మీ కొట్లో చికెన్ కొందామని వచ్చాను. మాసంలో కూడా మాంసం కొని మాలాంటి వాళ్ళని మీరే ఆదుకుంటున్నారు సార్. మళ్ళీ మాసం అని చెప్తున్నాడు, మోసం అని చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టున్నాడు. ఓన్లే, మోసపోయిన వాళ్ళకి సాయం చేస్తే మనం సంతోషంగా ఉంటాం. అరకిలో ఎంత? 30. 30ఏనా? మోసపోయాడన్న బాధలో తక్కువకే ఇచ్చేస్తున్నట్టున్నాడు. ఓన్లే, మనకు కలిసి వస్తుంది కదా. అయితే కిలోని 50కి చేసి ఇవ్వు. మీకివ్వనా చెప్పండి, తీసుకోండి. అమ్మా, తుడిచేశానే. మొత్తం తుడిచావా? ఇంచు కూడా వదలలేదు. మరి వంటింట్లోకి రాలేదే? అంటే నువ్వు ఎక్కడుంటే అక్కడ శుభ్రంగా ఉంటుంది కదా అని. మాటలు చెప్పకు, వచ్చి పంచుడు. అందరమ్మలు కొడుకుని ప్రయోజకుని చేస్తుంటే నువ్వు మాత్రం పనుని చేస్తున్నావు కదే, అడ్డులేగు. అయిపోయిందే, ఇక్కడ కూడా అయిపోయింది. ఏమేవ్ రీచంటి, మీ నాన్న ఎందుకో పిలుస్తున్నట్టున్నాడు, వెళ్ళి ఏంటో అడుగు. కష్టపడి నడుముంచి ఇల్లు తుడిస్తే నడుచుకుంటూ వచ్చేస్తారా? 40 నిమిషాలు నడుము పడిపోయేలాగి ఇల్లంతా తుడిస్తే కృష్ణాష్టమి రోజు చిన్ని కృష్ణులాగా అడుగులేసుకుంటూ లోపలికి వచ్చేస్తారా? అది కాదురా. ఏది కాదు, పడక పడక కష్టపడి పని చేస్తే ఆ పనిలో ఏలెట్టడానికే పరిగెట్టుకొని మళ్ళీ ఇంటికి వచ్చినట్టున్నారు మీరు. అమ్మా, తడారిపోయాక అక్కడ ఇక్కడ మరుగులున్నాయంటే నాకు సంబంధం లేదు. నాన్నగారే అంతా చేశారు. అయినా మార్కెట్లో పని చేసే వాళ్ళకి మాటలు మాత్రమే వస్తాయి. ఇంటి పని చేసి చూడండి, ఎంత కష్టమో తెలుస్తుంది. నోరు మీరా చెత్తనా కొడుకా, అది మూతాలేక మెట్రో ట్రైనా? ఆగకుండా అలా పరిగెడుతూనే ఉంది. వేసిందే 4 అడుగులు, ఆ 4 తేపల్ని తొరవడానికి ఈ తేపగాడు అలసిపోతున్నాడు. మీ అమ్మ నీకు సరిపోయే పనిలోనే పెట్టింది. ఉండు, వెళ్ళి లుంగి తెచ్చుకుంటాను, ఇంకో 4 తేపలు పడతాయి. అన్నీ కలిపి ఒకేసారి తుడిచేద్దులే. ఏమైందండి? ఇదిగో చికెన్ తీసుకొచ్చాను, మధ్యాహ్నానికి వండేసేయి. ఏంటి చికెన్ తెచ్చారా? సారీ నాన్నగారు, మీరు చికెన్ తెచ్చారని తెలియక ఏదో చిన్న చిన్న మాటలు అనేసాను.
అదేవి మనసులో పెట్టుకోకండి. ఇది ఎవరిల్లు? మీ ఇల్లేగా. మీరు ఎన్ని చేపలైనా పెట్టండి, తుడవడానికి నేను ఉన్నానుగా. ఈ రోజంతా ఈ చెంటిగాడు మీ చేతి కింద పనోడు, అర్థమైందా? అమ్మా తీసుకోవే, ఈరోజు నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం వచ్చేసింది. త్వరగా వండే. ఏంటి వండేది? ముందు అర్జెంటుగా దాన్ని తీసుకొని బయటకెళ్ళండి. ఏమైందే? ముందుకు రాకండి, దాన్ని తీసుకుని అట్నుంచే బయటకెళ్ళండి. అయ్యో భగవంతుడా, అపచారం. అప్పలము చారు కాదే, చికెన్ చారు చేయమంటున్నాను నాన్న. చొక్కా మీదనే నీ చెక్కు తీస్తాను. ముందు దాన్ని తీసుకెళ్లి బయట పెట్టండి. ఏమైంది అమ్మా? ఇది శ్రావణ మాసం రా, శాకాహారం తప్పితే ఇంకేం ముట్టుకోకూడదు. ముట్టుకోకూడదన్నమాట, తినచ్చైతే. వాడు చిన్నపిల్లాడు, వాడికి తెలియకపోవచ్చు. నీకేమైందండి? అంటే అది నాకేం తెలుసే, అక్కడ కొట్టు ఖాళీగా కనిపించింది, తక్కువకి ఇస్తానన్నాడు, తెచ్చేసాను. అంతే కదా. ఇంకో గిన్నె వేస్తే నా గుండె పగులుద్ది, అర్థమైంది. ముందు దాన్ని తీసుకుని అర్జెంటుగా బయటకు కదలండి. ఇందాకే పూజ గట్రా చేయాలని చెప్పి ఇల్లంతా తుడిపిచ్చాను, ఇప్పుడు మళ్ళీ తుడవాలి. ఏంటి మళ్ళీ తుడవాలా? అవును, మీ నాన్న దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి మొత్తం అపవిత్రం చేసేశాడు. ఇప్పుడు నేను మళ్ళీ పూజ చేసుకోవాలి, అంటే నువ్వు మళ్ళీ తుడవాల్సిందే. ఇదేం పోలే. ఒక పని చేద్దాం, నాన్న 4 అడుగులే కదా వేసాడు, ఆ 4 అడుగుల వరకు తుడిచేస్తాను, ఏమంటావు? స్టవ్ పక్కన గరిటె కనిపిస్తోందా? కనిపిస్తోంది. కావాలా ఇప్పుడు? దాన్ని కాల్చి తెచ్చి నీ వీపు మీద పెడతాను. 4 అడుగులు తుడుస్తాడంట. నడిచింది ఇక్కడి వరకే అయినా వాసన ఇల్లంతా వచ్చేసుంటుంది. మర్యాదగా ఇల్లు మొత్తం తుడువు. చిచి, చికెన్ నా చావుకొచ్చింది కదే. ఏవండి, పెరట్లో ఉన్నారా? ఉన్నానే. దాన్ని ఒక పక్కకు పెట్టేసి మీరు కూడా స్నానం చేశాక ఇంట్లోకి రండి. పొద్దున్నేనే కదా చేశాను, మళ్ళీ ఇప్పుడు చేయాలా? చేత్తోనే కదా ముట్టుకున్నాను, చేయి కడుక్కొని వచ్చేస్తాలే. కావాలంటే చెప్పు, బోనస్గా కాళ్ళు కూడా కడుక్కుంటాను. బయట ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇంకో మాట మాట్లాడితే పెంకులు ఎరగొట్టుకొని వచ్చి మరి గిన్నెలు మీ మీద పడతాయి. ఏరా, అయిపోయిందా? అయిపోయింది, పని అయిపోయింది, నా పని అయిపోయింది. అమ్మా ఆకలేస్తుంది, ఏం ఉండవు? టమాటా చారు, అన్నం రా. నీ శాకాహారంలో టమాటా తప్పితే ఇంకో మాట లేదేంటే? నడువులు పడిపోయాయి ఇక్కడ. ఆ టమాటాలు తింటే ఏం నిలబడతాయి? ఈ నెల మొత్తం శాకాహారమే తినాలిరా. కాదని మాంసాహారం ముట్టుకుంటే ముఖం చపాతీ పిండైపోతుంది. 5 వారాలు అన్నీ మూసుకొని ఇదే తినాలి. నీకిష్టం ఉంటే తిను, లేదా నేర్చుకొనొచ్చి చేసుకో. ఇక్కడ ఈ వంటలతో కుస్తీ పడ్డం కంటే బయటికి వెళ్ళి మా నాన్న ఎలాగోలా కన్విన్స్ చేసి చికెన్ వండుకొని చక్కగా తినడం బెటర్. నాన్నగారు ఏం చేస్తున్నారు? ఏం చేస్తానురా, మీ అమ్మ స్నానం చేస్తే గానీ ఇంట్లోకి అడుగు పెట్టొద్దు అనింది, నీళ్లు కాంచుకుంటున్నాను. ఫస్ట్ టైం నాన్నగారు. ఏంట్రా? ఎప్పుడు మీ మాటకి అమ్మ అదిరేది, ఫస్ట్ టైం అమ్మ మాటకి మీరు బెదరడం చూశాను. ఏం చేస్తాంరా, కొన్నిట్లో వాళ్ళు తగ్గితే కొన్నిట్లో మనం తగ్గాలి. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే సినిమా హీరో అనుకున్నాను. అమ్మ మాటకి తగ్గారు మీరు నాన్నగారు, నిజమైన హీరో. అయినా మీరెలా మాసం మర్చిపోయారు? ఎక్కడ్రా, ఆ కొట్టోడు మాటి మాటికి మాసం మాసం అని గుర్తు చేస్తూనే ఉన్నాడు. నేనే అది మోసం అని కలుపుకొని వెళ్ళిపోయాను. మొత్తానికి తినాల్సిన టైంలో ఏ రోజు తీసుకురాలేదు, తినకూడని టైంలో అడగకుండానే తీసుకొచ్చారు. గొప్పోళ్ళండి మీరు. సర్లే, ఏంటి ఇప్పుడు పరిస్థితి?
పరిస్థితి కూడా మన పరిస్థితిని అర్థం చేసుకొని ఎట్టి పరిస్థితుల్లోనూ మన పరిస్థితుల్లోకి రాకూడదని పక్కా ప్రణాళికతో ఈ పరిస్థితి నుంచి పారిపోయింది. అర్థమయ్యేలా చెప్పరా ఎదవా. నెల వరకు మాంసాహారం ముట్టుకోకూడదంట. అడవిలో మేకల్లాగా ఆకులు అలములు తినుకుంటూ మాసం అయ్యేంత వరకు ముక్క ముట్టుకోకూడదంట. పోన్లేరా, మనకి మసాలా ఖర్చులు నాన్ వెజ్ ఖర్చులు తగ్గుతాయి. ఈ మాసంలో కనుక చుట్టాలు వచ్చారనుకో, మీ అమ్మ చేసే చారులతో చట్నీలతో సరిపెట్టేయచ్చు. ఈయనేంటి ఇంత హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాడు? దాని గురించి పక్కన పెట్టేసి ఇప్పుడు మీరు తెచ్చిన దాని గురించి ఆలోచించండి. ఏ పావు కిలోనో అరకిలోనో తెచ్చుంటారు. కిలో తెచ్చారా? కిలో చికెను, అంతా వీధి పాలన్నమాట. వీధి పాలేంట్రా? లేకపోతే తింటే పొట్లోకైనా పోతుంది, తినకుండా పారేస్తే వీధి పాలే కదా అవుతుంది. ఒక పక్కేమో పెట్టిన ఖర్చు కనిపిస్తుంది, ఇంకో పక్కేమో మీ అమ్మ చెప్పిన మాటలు కుర్చీ వేసుకుని కనిపిస్తున్నాయి. ఏం చేయాలి ఇప్పుడు? నాన్నగారు, నాదొక ఐడియా. ఏంట్రా? మా ఫ్రెండ్ సీన్ గారు ఉన్నాడు కదా, ఉన్నాడు. ఏంటి ఇప్పుడు? వాళ్ళ ఇంట్లో సర్దికూర్లు మిగిలిపోయినటువన్నీ దాచుకోవడానికి డబ్బా ఒకటి ఉంది. డబ్బానా? అవును నాన్నగారు, అందులో ఏం పెట్టినా చల్లగుంటాయి. ఒరే ఎదవా, అది ఫ్రిడ్జ్. ఏదో లేండి, మన ఇంట్లో లేదు కాబట్టి నాకు తిరగట్లేదు నోరు. ఆడింట్లో ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఈ పూట కొంచెరా అని చెప్పి చికెన్ ఇద్దాం. రేపు ఏదో ఒక పని మీద అమ్మని ఆ పెద్దమ్మ ఆంటీ ఇంటికి పంపేసి మనం ఇంట్లో ఏ డిస్టర్బెన్స్ లేకుండా చికెన్ వండుకొని తిందాం. ఏమంటారు? అంతా ఓకే, కానీ ఎవరు వండుతారా? ఏ మీరు ఉండరేంటి? నాకేమొచ్చురా. సరిపోయింది, ఇక మీ చికెన్ వేస్ట్ అయిపోయినట్టే. మాసం మొత్తం ముక్కు మూసుకొని కూర్చోండి. ఒక పని చేద్దాం, మీ అమ్మ బట్టల కింద వంటల పుస్తకం ఒకటి ఉంది, వెళ్ళి తీసుకొచ్చేయి. అదెప్పుడు కొన్నారు? పెళ్ళైనప్పుడు నేను గిఫ్ట్ ఇచ్చానులేరా. ఓహో, దాంట్లో చూసి తగలబెడుతున్నవేనా ఇప్పుడు వండుతున్నవన్నీ? నువ్వు వెళ్ళి తీసుకురారా, అందులో చూసి ఈ రోజే కానిచ్చేద్దాం. ఏరా, ఏం చేస్తున్నారు? ఏం లేదే అమ్మా, నాన్న సరిగ్గా స్నానం చేయకపోతే దగ్గరుండి చేయిస్తున్నాను. ఆ కవరికి కాస్త దూరంగా ఉండు. దాన్ని అంటుకున్నావనుకో, నువ్వు కూడా మళ్ళీ స్నానం చేయాల్సిందే. అంటుకోకుండానే ఆరగిచ్చేస్తాను. ఇప్పుడు మన దగ్గర కావాల్సినవి ఉన్నాయి, చేయాల్సిన విధానం కూడా ఉంది. సూపరు, అయితే చేసేయండి. ఏంటి చేసేది? చేయడానికి గిన్నెలు కావాలి కదా. గిన్నెలే కదా, గాల్లో ఎగురుకుంటూ వస్తాయి. అమ్మా, నాన్న చికెన్ చాలా రుచిగా ఉంటుందంటున్నాడే. నువ్వు మాసం పేరుతో నోరు కట్టేసుకుంటున్నావంట. నాన్నగారు, అన్ని గెరిటెలు గ్లాసులో ఇసిరేసిందండి, ఒక్క గిన్నె కూడా రాలేదు బయటికి. ఇప్పుడు ఎలా రా? ఆగండి, ఆలోచిస్తాను. నాన్నగారు, మీ ఫోన్ ఇవ్వండి. హలో అంకుల్, సీన్ గాడు ఉన్నాడా? గమ్మత్తుగా ఉన్నాడు రా. అయితే వాడికి ఫోన్ ఇవ్వండి. ఏరా, ఇప్పుడు కాల్ చేసావు? కాసేపు ఆగు, ఆన్ని కూడా లైన్లోకి తీసుకొని అప్పుడు చెప్తాను. హలో, అంకుల్, రాహుల్ గారు ఉన్నారా? ఉన్నాడ్రా. అయితే ఆడికి ఫోన్ ఇవ్వండి. చెప్పరా చెంటి. ఎంతసేపు రా బాబు, ఆని లైన్లోకి తీసుకుంటున్నావా లేకపోతే ఆ ల్యాగ్ తీసుకుంటున్నావా? మా నాన్నది కీప్యాడ్ ఫోన్ కదరా, బటన్లన్నీ అరిగిపోయాయి, చూసుకొని నొక్కేసరికి టైం పట్టింది. సర్లే, ఎందుకు కాల్ చేసావు, ముందు విషయం చెప్పు. ఏం లేదురా, మా నాన్న వనభోజనాలు ప్లాన్ చేశాడు. వనభోజనాలా? ఎక్కడా, ఎప్పుడు, ఏ టైంకి రావాలో చెప్పరా చెంటి. చెప్తాను. వనభోజనానికి కావాల్సినవన్నీ సెట్ అయిపోయాయిరా, ఒక్క వండుకునే గిన్నెలు తప్ప. గిన్నెలు ఎందుకురా, పెద్ద పెద్ద వాటిలో చేస్తారు కదా. అంటే అన్ని అలాంటివే ఉండిపోయాయి, చిన్న చిన్నవి ఏవీ లేవు అని. ఓహో, మీరు గనక అలాంటివి పట్టుకొచ్చారనుకోండి, వనభోజనాల్ని వండర్ఫుల్ గా ఎంజాయ్ చేద్దాము. ఓకేరా చెంటి, నేను చూసుకుంటాం కదరా.
ఇదిగో ఇక్కడేరా. ఇక్కడ? అవును, మా పెరట్లోనే. నీ అబ్బా, పెరట్లో చేసుకునేదాన్ని మన భోజనాలు అంటారేంట్రా? మన భోజనాలంటే ఏ చెట్టుల్లోనూ పుట్టల్లోనూ ఇంటికి దూరంగా అడవికి దగ్గరలో ఉండేలా చేసుకోవాలి. ఇలా పెరట్లో కుంపట్ల మధ్యలో కూర్చొని కాదు. ఫోన్లే రాసీను, అందరూ ఉంటారు కదా. అందరూ ఏం కాదు, నేను మా నాన్న, ఇక ఉంటే మీ ఇద్దరు, అంతే. నాకు అర్థమైందిరా, ఈడు భోజనాలు పెట్టడానికి పిలవలేదు, మనకి పెద్ద బొక్క పెట్టడానికి పిలిచాడు. ఫోన్లే, త్వరగా అర్థం చేసుకున్నారు కదా, మనం వెళ్ళిపోదాం. ఆ గిన్నెలు ఇచ్చేసి వెళ్ళిపోనురా, మళ్ళీ మీకు కడిగేసి ఇచ్చేస్తానులే. ఒరే నిజం చెప్పరా, వీటి కోసమే కదా కాల్ చేసావు? అంటే నిజాన్ని అంత నిజంగా ఒప్పేసుకుంటే బాగోదేమోరా. ఛీ ఎదవా, తీసుకో. మళ్ళీ తిరిగి ఇవ్వడం మర్చిపోకురా చెంటి. ఇస్తానులే, ఆ బొంగిస్తాం. ఒరే ఇప్పుడే చెప్తున్నాను, దీంట్లో నాన్ వెజ్ గట్రా వండకండి. అసలే శ్రావణ మాసం కదా అని మా అమ్మ గిన్నెలన్నీ కడిగి ఉంచింది. నీ పిచ్చి కాకపోతే వాళ్ళింట్లో నాన్ వెజ్ ఎందుకు వండుతారా సీను? అది కూడా నిజమేలే. నాన్నగారు గిన్నెలు వచ్చేసాయి, ఇక మీరు మొదలెట్టండి. ఏంట్రా అక్కడ పొగ? ఏట్లేదే అమ్మా, నాన్న నీళ్ళు కాచుకుంటున్నాడు, అందుకు పొగ వస్తుంది. నాన్నగారు ఆ పేపర్ ఇటు ఇవ్వండి, పొగ ఇటువైపు వెళ్లకుండా నేను ఊపుతాను. నాన్నగారు మంట పెంచండి, పొగ ఎక్కువ వచ్చేస్తుంది. అమ్మకి కనుక తెలిస్తే అంతే మన పని. నేను నీళ్లు మాత్రమే కాంచుకుందాం అనుకున్నానే, నీ కొడుకే నాన్నగారు శాకాహారం ఎందుకు దండగా మాంసాహారం ఉండగా అన్నాడు. ఇలా కూడా ఇరికిచ్చేస్తారా? ఆగండి, వీడియో చూసి చేతులు దులిపేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? రేయ్, అదే చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫ్యామిలీ మోజీ వీడియోని షేర్ చేయండి. ఉంటాను, బాయ్.